హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. అందరూ ఎలా ఉన్నారు? టుడే టాపిక్ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు ఒక దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, రాజకీయ నాయకులుగా తెలిసినా అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ రికార్డు ఎక్కిన సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్నప్పుడు అనేక బాధలు అనుభవించారు. అందరిలాగే ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనయ్యారు. దాసరి గారు 1947 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. వీరిది అతి సామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి గారి నాన్నగారు, పెద్దనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు లేవు కాబట్టి ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. దాసరి గారు మొత్తం 6 సంతానం. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. దాసరి గారు 3వవాడు. వాళ్ళ నాన్న తరం వరకు వారి కుటుంబంలో ఎవరూ కూడా చదువుకోలేదు. దాసరిని మాత్రం వాళ్ళ నాన్నగారు చదివించారు. దాసరి 6వ తరగతికి వచ్చేసరికి వారు ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఆ రోజుల్లో స్కూల్ ఫీజు 3 కట్టడానికి కూడా డబ్బులు లేక ఆయన్ని బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి. 6వ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకి బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారి సహాయంతో మళ్ళీ చదువు కొనసాగించారు దాసరి గారు. కళాశాలలో చదివే రోజుల్లో BA డిగ్రీలో పట్టభద్రులు అవతంతో పాటు దాసరి గారు అనేక నాటకాల్లో కూడా పాల్గొనేవారు. ఈయన అనేక మంది కొత్త కళాకారులను సినీ రంగానికి పరిచయం చేసి మంచి స్టార్స్గా ఎదగటానికి దోహదపడ్డారు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000కు పైగా అభిమాన సంఘాలుండేవి. ఫ్రెండ్స్, ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.